మకర రాశి వారికి 2026, 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు. ఉగాది అంటేనే కొత్త ఆరంభం కదా. అలాగే ఈ మకర రాశి వారి జీవితంలో ఉగాది బలంగా తయారవుతుంది. మకర రాశి వారు అంటేనే ఓర్పు, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూసే విషయాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం కష్టపడాలి కానీ మంచి ఫలితాలు ఎక్కువగా ఆశించవచ్చు. మకర రాశి వారి నక్షత్రాలు: ఉత్తరాషాఢ 2, 3, 4వ పాదం, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారి ఆదాయం 2, వ్యయం 8. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. రాజ్యపూతం 1, అవమానం 6. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది ఎదుటివారితో, ఎందుకంటే అందరూ తప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే ఈ సంవత్సరం ఈ రాశి వారికి లగ్నాధిపతి అయిన శని 3వ భావంలో ఉంటున్నారు. అయినా విక్రమస్థానం 3వ భావం, చాలా శుభ ఫలితాలు ఎక్కువగా అందిస్తారు. 3వ భావం నుంచి 6వ భావాన్ని చూస్తాడు ఆయన. కష్టపడితే సాధించలేనిదంటూ ఏది ఉండదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఏ విషయాన్నైనా బలంగా ఎదుర్కొని సాధించి తీరుతారు. ఈ మకర రాశి వారికి లగ్నాధిపతి అయిన శని భగవానుడు ఈ సంవత్సరం చాలా మంచి శుభ ఫలితాలు, అవకాశాలు ఎక్కువగా అందిస్తారు. వాటిని అందిపుచ్చుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారికి గురువు మారిన తర్వాత సప్తమానికి వస్తాడైనా. 3వ అధిపతి సప్తమంలో ఉంటారు. 3, 12 అధిపతి సప్తమానికి వస్తాడైనా. గురువు ఎప్పటికీ గురువే, గమనించగలుగుతారు ఈ సంవత్సరం ఈ రాశివారు. గురువు కూడా ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి శుభ ఫలితాలు అందిస్తారు. అలానే మకర రాశి వారికి రాహువు 2వ అధిపతి 2వ భావంలోనే ఉన్నారైనా. ఆయన చాలా బలంగా ఉన్నారు. రాహు 2లో ఉంటే కుటుంబం నుంచి దూరంగా వెళ్ళటం, లేదా తరచూ ప్రయాణాలు ఎక్కువగా ఉండటం, ధనాన్ని పాడు చేయడం కానీ, లేదా రెట్టింపు ధనాన్ని 1కి 100 రెట్లు చేసే విధంగా ఉంటుంది. రాహుతో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. అది గ్రహించి ముందుకెళ్తే మాత్రం చాలా గొప్ప లాభాలు, కుటుంబంలో సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సమస్య ఉన్నా శని, గురువులు దాన్ని అధిగమించి చాలా శుభ ఫలితాలు ఎక్కువగా అందిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సమానంగా ఉంటుంది. రాశిలో ఈ 9 పాదాల్లో మీ నక్షత్ర పాదం ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి.